24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి ధువా 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 హే దేశీ దారు లెట్స్ గో 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి ధువా 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 హే దేశీ దారు లెట్స్ గో అరే అరవకండి రా, చూస్తే నిజం అనుకుంటారు ఎవరైనా. థ్యాంక్ యూ. ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఉంటాయి, ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి, ఎక్స్ప్రెస్ ఫ్లైట్లు ఉంటాయి, కానీ బాగా కాస్ట్లీగా ఉంటాయి. కానీ మా ఈ ఎక్స్ప్రెస్ రాజాలో కాస్ట్ ఉండదు, కలర్ఫుల్ గా ఉంటుంది. సో వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. మీలోంచి ఎవరైనా ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా అవ్వచ్చు. మీలో ఆ ఎక్స్ట్రా టాలెంట్ ఉండొచ్చు. అండ్ మీరు మాట్లాడే మాటే మీ వెపన్. ఎంతో చక్కగా సరదాగా నాతో కబుర్లు చెప్పండి. బాగా కబుర్లు చెప్పిన వాళ్ళు, బాగా విశేషాలు షేర్ చేసుకునే వాళ్ళు ఈ చైర్ దాకా వస్తారు. అండ్ ఇందులోంచి ద ఫైనల్ చైర్ లోకి వెళ్తారు. సో ఆ క్యాష్ ప్రైజ్ గెలిచి ఎక్స్ప్రెస్ రాజా ఎవరవుతారో లెట్స్ సీ. అంటే ఇక్కడ కూర్చున్నప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే రైట్, ప్రతి ఒక్కరిని మనం ముందుకు వద్దాం అనిపిస్తూ ఉంటుంది. మనం ఇది ఆడగలం, మనం ఇది మాట్లాడగలం అని అనిపిస్తుంది. అంటే లోపల నుంచి తన్నుకుంటూ వాయిస్ వస్తుంది. అవును కదా, మనకి చెప్తూ ఉంటుంది మాస్టరు మనం చంపేద్దాం అని. అంటే ఇన్నర్ వాయిస్ అంటే చెప్తాను. మా సుబ్బారావు ఉంటాడు, మా ఫ్రెండ్, తెలిసేవాడు ఉంటాడు. పొట్టిగా లావుగా నల్లగా పొడుగ్గా ఉంటాడు. నువ్వు స్పెషల్ పీస్ నాన్న నీలాగా. సో ఆ సుబ్బారావు రోజు రోడ్డు మీద వెళ్తుంటే అర్రే చెట్టు మీద పడుతుంది ఆగరా అని సౌండ్ వచ్చింది. ఏంటంటే చూసాడు, ఎవడు లేడు. ఒక అడుగు ముందుకు వేసాడు, చెట్టు చదివింది కదా, అడవి పళ్ళ. ఎవరో చెప్పినట్టున్నారు, ఎవరు కనపట్లేదంటే అంటాడు. సరే ముందుకు వెళ్ళాడు, ఆటో ఎక్కుదాం అనుకున్నాడు. సరే ఆటో ఎక్కుదాం అనుకున్నా, అరే ఈ ఆటో ఎక్కు పోతావు నువ్వు అని వాయిస్ వచ్చింది. సరే వాయిస్ వచ్చింది, అటు ఇటు చూసుకున్నాడు. సరే ఎందుకు వచ్చినాడు, ఈ లోపల ఇంకోటి ఆటో ఎక్కాడు. అది టర్నింగ్ తినే లోపల బోల్తా ఆటో. అరే రే ఎవరు నువ్వు అసలు నన్ను ఇంతలా కాపాడుతున్నావు అని కంగారు పడ్డాడు. అంటే లోపల నుంచి వాయిస్ వచ్చింది, నేను నీ మనస్సాక్షిని రాదవా, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, నా మాట ఇంటూ ఉండు, నా మాట ఇంటే అంతా మంచి జరుగుతుంది. అప్పుడు ఇది బాగా ఖాళీ, మరి నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఏం పీకుతున్నావు నువ్వు అప్పుడు చెప్పవా అని అడిగాడు అనమాట. సో అలా లోపల నుంచి కొన్ని వాయిస్లు వస్తూ ఉంటాయి మనకి. సో మీకు కూడా వస్తాయా లోపల నుంచి వాయిస్లు? బాగా తన్నుకుని వస్తుంటాయా? ఎవరికి నన్ను అంత ఎక్కువగా తన్నుకుంటూ వాయిస్లు వచ్చి ఏం చెప్పింది? నీకు వాయిస్ బయట నుంచి చుట్టుపక్కల నుంచి కూడా తన్నుకొచ్చేలా ఉంది నీకు. ఫ్యాన్ ఫాలోయింగ్ అన్న, నేను మాత్రం ఏం చేయగలుగుతాను. నీకు అలా అర్థమైందా? ఓకే ఓకే. నీ పేరేంటి? నా పేరు శివ అన్న. నా పేరు శివ. నా పేరు శివ. టైటిల్ కూడా అలాగే ఉంది. నా ఇన్నర్ వాయిస్ నేను మహేష్ బాబులా ఉంటానని చెప్తున్నాను. అరే బెల్ట్ పేరు ఒకటి. అదే మాట నేను నా గర్ల్ ఫ్రెండ్కి వెళ్ళి చెప్పా. అమ్మాయి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి మహేష్ బాబు ఫోటో తీసుకొచ్చి ఈ రెండు పక్క పాటు అద్దం ముందు చూడాలి. కమ్మున కూర్చున్నా. ఆ అమ్మాయి ఇన్నర్ వాయిస్ కరెక్ట్ అయితే అందుకే చెప్పాలా లేదా అని ఆలోచించాలి. లేదు భయ్యా, మనకు మనమే మహేష్ బాబులో. అంతే. ఆ అమ్మాయి కనపడపోతే మనం ఏం చేస్తాం? మహేష్ బాబు కనపడి ఎలా పడుతుంది? అంతే కదా. అది ధర్మం నాన్న. అంతే అన్న. స్టార్టింగ్ లో పడరు, కానీ ఎప్పటికైనా పడతారు. పడాలి. వాళ్ళు పడడానికే ఉన్నారు, మేము పడేయడానికే ఉన్నాం. నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది, నాకు అర్థమవుతోంది. ఎస్. ఎగ్జామ్స్ అప్పుడు చిట్స్ తీసుకోపోవాలా వద్దా అని మనకు సాక్షి టెన్షన్ పడుతుంటే లాస్ట్ కి చిట్స్ తీసుకెళ్తే సార్ వస్తున్నారేమో భయంతో చిట్స్ కిటికీ నుండి వేసేసిన. ప్రిన్సిపల్ సారే పట్టుకున్నారు. అది ఆయన పడిందా? పట్టుకున్నారు వాళ్ళే. సో ఇప్పుడు ఇంతకీ నీ మనస్సాక్షి చిట్లు పెట్టమందా పెట్టద్దా? పెట్టుమని చెప్పేసినందుకే తీసుకెళ్ళిన కదా. లాస్ట్ కి మళ్ళీ వద్దని చెప్పింది. పడేస్తే అప్పుడు చిక్కిపోయాను. లేదనుకుంటా, సరిగ్గా వినిపించి ఉండదు నీకు. ఈసారి జాగ్రత్తగా విన్నా అలాంటివన్నీ. ఓకే, ఇట్ సైడ్. నీ పేరేంటి? అర్జున్. అర్జుననియా? అర్జుననియా ఏం చేస్తుంటావు? చదువుకుంటుంటా.
అబ్బాయి కొంచెం వాటర్ ఇవ్వండి. మార్నింగ్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామనే ప్లాన్ లో ఉన్నప్పుడు నైట్ ఫుల్ గా తాగి పడుకుంటా కానీ అయితే నెక్స్ట్ డే బ్రష్ చేయకుండా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాం. కిస్ ఇయ్యాలా వద్దా వెనుక ముందు అయిపోతాం. కిస్ ఇచ్చేసరికి మొత్తం ఆ అమ్మాయికి స్పృహ కోల్పోయి పడిపోతుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది రాత్రి కొంచెం నీళ్ళు ఎక్కువ కలుపుకోవాల్సింది అని. తాగేది హార్డ్ కదా బీర్. ఏమన్నా అప్పుడే లోపల నుంచి వచ్చి కూడా అంటాడు అన్న బయటికి. అప్పుడే చెప్పాను రా ఏదో కిస్ ఇయ్యకనేసి అంటాడు. మీకు చాలా డిస్కషన్ జరుగుతుంది అయితే లోపల. కుమారి 21 చూడలా హాల్స్ వాడుతూ ఉన్నానా. ఎస్ అండ్ ఇట్ సైడ్ మనం బండి మీద వెళ్ళేటప్పుడు మన మనసాక్షి ఆ లైసెన్స్ తీసుకోవను. అయితే తీసుకోనప్పుడు మన నోడు పట్టుకుంటా పోలీసు వాడు ఆ లైట్ చూసుకున్నాం అనుకుంటాము. కానీ ఆడు మనం పంజాబ్ ఒకటి వెళ్దాం అనుకుంటాము. కానీ సికింద్రాబాద్ పట్టుకున్నాం అనుకో అయిపోయినట్టు మన పని. మళ్ళీ చెప్పు చక్కగా ఎవరికి అర్థమైందో అడుగుతాను నేను. అందరూ అర్థమైంది. లైసెన్స్ తీసుకెళ్ళమని లోపల వాయిస్ చెప్తుంటది. అయినా మనం పట్టించుకోకుండా లైసెన్స్ తీసుకోకుండా పోతాము. అయితే పంజాబ్ ఒకటి వెళ్దామని మనం అనుకుంటాము. కానీ ఇక మన బ్యాడ్ లక్, మన దరిద్రము, మన పేటు ఆడ సికింద్రాబాద్ కాడ పోలీసు వాడు పట్టుకుంటాడు, ఫైన్ రాస్తాడు, ఇంటికి పంపిస్తాడు. పాపం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. నువ్వే లైసెన్స్ పట్టుకెళ్ళినట్టు అయిపోయేది. నా పని కూడా నేను చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? లైసెన్స్ పట్టుకోకుండా. వెరీ గుడ్. కూర్చోనన్నా. ప్రదీప్ ఇన్ని రోజుల వరకు మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు? క్వశ్చనా డౌటా అనుమానమా? నేను నా ప్రపోజల్ పెడుతున్నాను, బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియాలి కదా. చేసుకుంటారమ్మా. నాకు ఇంకో 3 అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళు ముగ్గురిది అవగాహన చేసుకుందాం అని ఆగాను. ఎందుకంటే ఇంటి పెద్దల కింద పెద్ద అన్నయ్య సల్మాన్ ఖాన్, రెండో అన్నయ్య ప్రభాస్ అండ్ మూడో అన్నయ్య రానా. సో వీళ్ళ ముగ్గురు అవగానే వెంటనే చేసుకుందాం. అప్పటి వరకు నేను వెయిట్ చేయాలంటారా? పర్లేదు. మీకు అప్పుడు మాక్సిమం 60 or 70 వచ్చి ఉంటాయి అప్పుడు. సరే ప్రదీప్, నేనైతే వెయిట్ చేస్తాను. బట్ ఇక్కడ చెప్పకపోయినా మీ నెంబర్ తీసుకుని తర్వాత అయినా చెప్పండి. నా కోసమే ఇన్ని రోజులు మీరు ఇలాగే ఉన్నారని నేను అనుకుంటున్నా. నా మనస్సాక్షి చెప్తుంది. అన్నయ్య ఇది ప్రపోజల్ లేదన్నా, ఆధార్ కార్డ్ కి అప్లికేషన్ రాసుకున్నట్టుంది. హే, మీరిద్దరు ట్విన్సా? చూసారా, మీరు చెప్పగానే తెలిసింది నాకు. మీ పేరు? అనుష. అనుష. ఈవిడ? స్వప్న. 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 నేను అదే అన్నానమ్మా. నేను ఉప్మా అన్నట్టు ఫీల్ అయింది. స్వప్న. ఓకే. ఎప్పటి నుంచి మీరు ట్విన్స్? చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి ట్విన్సా? ట్విన్స్ అంటేనే అది కదరా. సో ఏం చదువుతున్నారు మీరిద్దరు? నేను ఫస్ట్ ఇయర్ చేస్తున్నా డిగ్రీ, బీకామ్ కంప్యూటర్స్. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనాన్స్ చేస్తున్నా. నువ్వేం చేస్తున్నామ్మా? ఫస్ట్ ఇయర్ డిగ్రీ, ఫస్ట్ ఇయర్ బీకామ్. మధ్యలో ఒక క్లాస్ డుమ్కి కొట్టా ఎక్కడైనా? లేదు. ఓకే. సో అది నిజమా? ఒకళ్ళు కోపం వస్తే ఇంకోళ్ళు కూడా కోపం వస్తుంది. ఆబ్వియస్లీ. ఒక లేడీస్ ఇంకోళ్ళు కూడా ఏడుస్తారు. అప్పుడప్పుడు. ఒకళ్ళు ఇంకోళ్ళు ఏడిపించినప్పుడు ఇంకోళ్ళు కూడా ఇంకోళ్ళు ఏడిపిస్తారమ్మా? లేదు, తను ఏడుస్తే నేను అవుతా. అవునా? ఓకే. ఒకళ్ళు డాన్స్ చేస్తే ఇంకోళ్ళు కూడా అలాగే చేస్తారా? ఏం చూద్దారండి. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. అస్సదియా గుండెల్లో నా మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. వావ్. అసలు ఒక్క స్టెప్ కూడా మ్యాచ్ కాకుండా ఇద్దరు వేరు వేరు చేశారు. ఆవిడ వేరే పాటకి, మీరు ఇంకో పాటకి డాన్స్ చేస్తున్నట్టు భలే చేశారు అసలు ఇద్దరు. వావ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు విషయం మర్చిపోయాను డాన్స్ విషయంలో. మనస్సాక్షులు ఏమంటాయి?
ఫాస్టింగ్ ఉన్నా ఒక థర్స్డే రోజు. ఆ రోజే అమ్మ పూరి ఇంకా హల్వా కట్టింది. స్కూల్ కి వెళ్ళిన తర్వాత తినాలనిపిస్తుంది అది చూస్తే టేస్ట్ అది. ఇంకా లంచ్ తర్వాతనే తినాలి. సో అంతవరకు ఆగలేను. ఇంటర్వెల్ లోనే దేవుడికి ముక్కుకొని తినేసిన. ఎంత ఇంపార్టెంట్ పని గురించి డిస్కస్ చేసింది ఆవిడ. ఎంత ఇంపార్టెంట్ పని. జాగ్రత్త అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. బాగా క్రేజీ కావాలి నాకు. నా ఫ్రెండ్ ఒకడు నా పక్కన కూర్చుని పప్పులు తింటూ ఉంటాడు. ఏం తింటాడు? పప్పులు పప్పులు. వాడికి తినక కొంచెం దూరం వెళ్ళరా అని చెప్తేనేమో వాడు బాధపడతాడు అనిపిస్తుంది. కాకపోతే వాడు నా పక్కన కూర్చుంటే నా ముక్కు పగిలిపోతుంది. భయ్యా ఎప్పుడు గుర్తుపెట్టుకో, వేర్ దెర్ ఈస్ ఇన్కమింగ్ దెర్ ఈస్ ఆల్వేస్ అవుట్ గోయింగ్. ఏం పర్లేదు, నువ్వు కూడా పప్పులు తీసుకెళ్ళు. పోటీలో ఎవరు గెలుస్తాడో చూద్దాం. నువ్వు చెప్పింది నేనా? చెప్పు. ఈసారి నువ్వు చెప్పింది కనుక కరెక్ట్ గా లేదనుకో, గ్యారంటీ అందరి చేత ముట్టుకేపిస్తాను. ఒక అమ్మాయిని సినిమాకి తీసుకెళ్దాం అనుకున్నా. వా సూపర్. వినండి అన్న. ఓ అవ్వలేదా? సారీ. అయితే అమ్మాయిని సినిమాకి తీసుకెళ్దాం. అమ్మాయింది మా అమ్మ నాన్న కూడా సినిమాకి వెళ్తున్నారు. బా కానీ నేను వద్దని చెప్పిన, వద్దు సినిమాకే పోదామన్నా. చూసేసరికి ఆయన మా ప్రిన్సిపల్ బిడ్డ ముంగట నేను ఇంకా ప్రిన్సిపల్ లేపు కొట్టిండు థియేటర్ లోనే. ఊకో తగ్గిపోద్ది. అమ్మ నువ్వు ఒక మొట్టికే, నువ్వు ఒక మొట్టికే. ఏమా అబ్బా, ఇంకెవరి మనస్సాక్షి ఏమైనా తేడాగా ఏమైనా చెప్పిందా? నేను ఎగ్జామ్ రాస్తున్నా అన్నయ్య. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పక్కనే అందమైన అమ్మాయి పడ్డది. అయ్యో దెబ్బలు తగిలాయా? సీరియస్ గా ఎగ్జామ్ రాస్తుంది. తెగ చదివేసిందేమో నా అంతరాత్మ. నువ్వు చదివేస్తుంటే మంచి రాష్ట్రవాణి కదా అనిపిస్తుంది. నా అంతరాత్మ నాతో చెప్తుంది. తీరా చూస్తే ఆమె స్లిప్ తీసి పటపట రాస్తుంది. స్కాడ్ వచ్చినప్పుడు ఆమె తీసి నా మీద వేసి నేను బుక్ అయిపోయాను అక్కడ. నా అంతరాత్మ చెప్తుంది, ఆమె నువ్వు బాగా చదివి రాస్తుంది అన్నావు కదా, ఇప్పుడు నిన్నే బుక్ చేసింది కదా, ఇప్పుడు ఎట్లా అయిందని. నీ మనస్సాక్షికి తెలుసా నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు ఇప్పటి వరకు? నువ్వు ఇంత అద్భుతమైన విషయం చెప్పినందుకు నువ్వు ఇప్పుడు వాళ్ళందరి కోసం ఒక పాట పాడతావు. రెడీ? పాట. ఏం చేసిన మైక్ లో. సువ్వల జువ్వల నీ జడా నిల్వదేమే పిల్ల నిలకడా, జడలోని మల్లెలు తెల్లగా సువాసనలే ఎద చల్లగా, ఊగుతున్నవే ఉయ్యాల తాకుతున్నదే చంపాల, ఊగుతున్నవే ఉయ్యాల తాకుతున్నదే చంపాల, నెత్తిలో నీళ్ళ బిందే నడిచిపోతుంటే నీ కళ్ళ అందే, గల్లుమంటే చిన్నదానా కురిసినట్టుందే గుండెలో వాన, నెత్తిలో నీళ్ళ బిందే నడిచిపోతుంటే నీ కళ్ళ అందే, గల్లుమంటే చిన్నదానా కురిసినట్టుందే గుండెలో వాన, ఎక్కడ చూడలేదే నీకు అందం మత్తు సూది వేసిన రాధమ్మ మరుపు, సువ్వల జువ్వల నీ జడా నిల్వదేమే పిల్ల నిలకడా, జడలోని మల్లెలు తెల్లగా సువాసనలే ఎద చల్లగా. సూపర్. గాడ్ ప్రామిస్. చాలా బాగుంది సాంగ్. ఎవరు రాశారు? మా బ్రదర్. మీ బ్రదర్ రాశారా? వండర్ఫుల్, సూపర్. కానీ ఆయన ఏ ఫీల్ తో అయితే రాశారో నువ్వు ఇంకో ఫీల్ తో ఏదైతే అది పాడావో చాలా అద్భుతంగా ఉంది. నువ్వు ఎగ్జామ్ హాల్లో నిద్రపోవట్లేదు నన్ను, అందుకే నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా, మీలోంచి ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే బాగా మంచి ఆన్సర్లు ఇచ్చారో వాళ్ళలోంచి ది బెస్ట్ 4 people ఇక్కడికి వస్తారు. అండ్ అందులోంచి ఓన్లీ 1 ఆ నలుగురిలోంచి ఈ చైర్లోకి వస్తారు. సో ఇప్పటి వరకు మీరు చాలా మంది ఆన్సర్లు ఇచ్చారు. కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోతున్నారు. అది ఇంపార్టెంట్. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ఫస్ట్ లెవెల్ ఛాలెంజ్ అందుకోవడానికి మాస్టర్ రండి. అండ్ ఇప్పుడే ఒక అద్భుతమైన పాట పాడి మమ్మల్ని అలరించిన హే చిటిమల్లు, కమాన్ యు ఓన్లీ. అండ్ హే శాస్త్రి గారు రండి. సో ఇప్పుడు మీ నలుగురికి నేను ఒక టాస్క్ ఇస్తాను. చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఉంటుంది చూసేవాళ్ళం.
మీ దాంట్లో ఎవరు టాప్ నిలుస్తారో వాళ్ళే ఈ చైర్లోకి వస్తారు. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా వెళ్ళొచ్చు. రైట్, ఇప్పుడు ఈ రౌండ్ ఆడడానికి మీకు ఒక అద్భుతం జరగబోతోంది. అది చూసారా, ఇప్పుడు కింద చూడండి. వావ్, ఇదే మీరు వాడతారనమాట. ఏం లేదమ్మా, ఆ గ్లాస్ తో నీళ్ళు తీసుకెళ్లి అక్కడున్న వాటర్ బాటిల్ పోసి ఎండ్ అయిపోయింది అంతే. అదే. సో అందుకనే నీలాంటి తింగరోళ్ళు వస్తారని చెప్పి కాళ్ళకి కాళ్ళు కట్టండి. సో మీరు హాప్ చేసుకుంటూనే వెళ్ళాలి, నడవడానికి లేదు. సో మీరు గెంతుకుంటూ వెళ్తారు, కానీ మీకు 3 ట్రిప్లు వేసే ఛాన్స్ మాత్రమే ఉంది. 3 సార్లు ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళి అందులో పోసే ఛాన్స్ ఉంది. 3 సార్లు ఎవరి బాటిల్లో ఎక్కువ వాటర్ ఉంటే వాళ్ళే ఈ చైర్లోకి వస్తారు. అండ్ హాప్ చేసుకుని వెళ్ళాలి, నడిచి వెళ్ళడానికి లేదు. రెడీయా? 3, 2, 1 గో. మీరు మెల్లగా కూడా వెళ్ళొచ్చు. నేను తొందరగా ఆడమనిలే. ఓకే, లాస్ట్ ఛాన్స్. ఓకే, వెరీ గుడ్. రండి, గెంతుకుంటా మీ ప్లేస్కి రండి. అయ్యా 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 అయ్యా, మెల్లగా అది చూడయ్యా, ముందు చూడయ్యా. ఇంటికి వెళ్ళాక లైట్ గా వేడి వేడి నూనె రాసుకోదయ్యా. 4 నింపిన బాటిల్స్ అక్కడే ఉన్నాయి. అండ్ అందులో ఓకే, ఫస్ట్ బాటిల్ శివ, కంగ్రాచులేషన్. ముందు బాబులు మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, అందరంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతం ఎందుకంత తులకన, తాగి వాగేది పచ్చిని గంగనకన, ఏమందరం ముందు ఎనగలేదన్నా. అరే రే రే రే, సూపర్, కంగ్రాచులేషన్స్. వెల్కమ్ టు కుర్చీ. ఓకే, అండ్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. మీరు అన్నిసార్లు పడినందుకు, మీరు బాగా గెలిచినందుకు, మీరు ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ. సో అలా గెంతుకుంటూ వెళ్ళిపోండి, పర్లేదు, ఏం కాదు. ఎడగా పోయి నువ్వు. ఎస్, ఈయన ఇవాళ మన ఎక్స్ప్రెస్ రాజా దాకా వెళ్ళడానికి ఒక మెట్టు దూరంలో ఉన్నాడు. సో ఆ చైర్ లోకి వెళ్ళిపోతున్నాడు శివ. అండ్ దట్టు ఇతను ఇంత స్పెషల్ గా ఉండడానికి కూడా కారణం దిస్ ఇస్ కటింగ్. దిస్ ఇస్ కాల్డ్ గిన్నె కొట్టుడు. చిల్ల కొట్టుడు కాదు నాన్న, గిన్నె కొట్టుడు అంటే గిన్నె పెట్టి చుట్టూరా కటింగ్ చేసి గిన్నె తీసేస్తాను అనమాట. అప్పుడు గ్యారంటీ ఇలా వస్తుంది. సో గట్టిగా చెప్పండి, కమాన్. సో ఎలా ఉంది? ఆల్ హ్యాపీస్? సూపర్ అన్నమాట. ఇక్కడ చూస్తుంటే మొత్తం చంద్రుగా రాడు దగ్గర నుంచి. నువ్వు నీ ప్రాస పాడు గాని చాలా బాగుంది, అద్భుతం. అదొక మంచి చైర్ నాన్న, స్పెషల్ గా చేయించిన చైర్ అది. అండ్ కూర్చున్నప్పుడు బానే ఉంటుంది, దూరం నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది, బట్ కూర్చున్న తర్వాత అదోలా ఉంటుంది కదా. నీకు కూడా అదే ఫీలింగ్ కదా? నిన్ను దగ్గర నుంచి చూసానన్న ఆనందం మించిన హ్యాపీనెస్ ఏది లేదన్న. వాట్ ఇస్ దాట్? అండ్ ఇంకో విషయం చెప్తా చూడు, ఈ చైర్ కంటే ఆ చైర్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో అక్కడ దాకా వెళ్ళాలి అంటే నువ్వు ఇంకా గట్టి పోటీ ఇవ్వాలి. అండ్ నీ పక్కన ఉన్న చైర్ లోకి ఇంకోటి రావాలి. కానీ దానికంటే ముందు డెఫినెట్ గా మీ అందరిలో స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి. పాటలు పాడతారు, డాన్స్, మిమిక్రీ, ఇమిటేషన్స్, డైలాగ్స్. ఎనీ స్పెషల్ టాలెంట్స్ చెప్పండి. డైలాగా? సాంగ్ పాడతాను. సాంగ్ పాడతారా? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో పాలని ఎంతో అడగాలని బాగా పాడామమ్మా, క్లాప్స్ క్లాప్స్. వి నీడ్ సంథింగ్ మోర్ ఎక్స్ట్రా ఇన్ ఎక్స్ప్రెస్. మంచి మనోజ్ అనే వాయిస్ ఇమిటేట్ చేస్తాననే. మనోజ్ అన్న వాయిస్ Imitate చేస్తాను. ఎస్ చేయండి.
ఆడపిల్లకు 18,000 దాటగానే అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకు, వాడితో మాట్లాడుకో వీడితో మాట్లాడుకో, తల దించుకో తల ఎత్తుకో, వంట నేర్చుకో, రోజు దేవుడికి దండం పెట్టు, 6 దాటితే కడుపు దాటకూడదు, 9 దాటితే సీరియల్ చూడకూడదు, డైలీ టెలిఫోన్ లో ఎక్కువసేపు మాట్లాడుతూ ఎవరితో కబుర్లు ఎక్కువసేపు చెప్పకూడదు. ఇదెక్కడ లాజిక్ సార్, ఇదెక్కడ న్యాయం? ఇంకా పద్యం చెప్తా, సేమ్ రిపీట్ చేయాలి. ఒకటే పిచ్చెక్కిస్తాను చెప్పు. అడిగేదనని కడుబడిజన్ అడిగేదనని మగుడ నుడిగడిని అడియుడుగని వెడవేడ సిడిముడి తడబడని అడిగుడని అడిగేడది జడిమని అడిగుడని ఎడలన్. సేమ్ పించ్. ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే, ఈ సెకండ్ లెవెల్లో ఇంకో నలుగురు మన ముందుకు రావాలి అంటే మీలో ఇంకొంచెం ఎక్స్ట్రా టాలెంట్ ఉండాలి, రైట్? మాక్సిమం ఈయన కంటే ఎక్కువ పిచ్ ఉండాలి మనం. ఓకే, నేను మిమ్మల్ని ఒక పాత్రలోకి తీసుకెళ్తాను, మీరు దాంట్లో కాకరకాయ ప్రవేశం చేయాలి. పరకాయ ప్రవేశం ఈ మధ్యన అలా అంటున్నారా? ఓకే, అలాగే మార్చుకున్నా, కన్వీనియంట్ గా ఉంటుంది. ఇప్పుడు మీరందరూ ఇంటి ఓనర్లు, ఓకే, అండ్ మీరందరూ ఇంట్లో అద్దెకుండే టెనెంట్స్. సో టెనెంట్స్ ఇష్యూస్ టెనెంట్స్ కుంటాయి, ఓనర్స్ ఇష్యూస్ ఓనర్స్ కుంటాయి. ఇంతకీ ఓనర్స్ రైటా టెనెంట్స్ రైటా? ఓనర్స్ రైట్, ఓనర్స్ గా టెనెంట్స్. సరే చూద్దాం అయితే, లెట్స్ గో. చెప్పండి ఓనర్లు, ఏంటి ప్రాబ్లం ఏంటి? వీళ్ళు కరెక్ట్ గా రెంట్ కట్టినా వీళ్ళతో భరించలేకపోతున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్ వేరే ఓనర్ నైట్ 12 o'clock కి రారా రారా అని చెప్పి ఒకటే సాంగ్స్, డాన్స్, మేకులతో కొట్టడం. అతను చెప్తున్న మాటలకి నాకే చలిజ్వరం వచ్చేసేటట్టుంది. ఇంకా వాళ్ళు ఎలా భరిస్తున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళు అసలు మొత్తం లగేజ్ చెప్పి నేను సాంగ్సే కదా, ఇంతే కదా, మేకులే కదా, 12 o'clock ఏదో ఒక శబ్దాలు వస్తూనే ఉంటాయి. నేను సీరియస్ గా అసలు వాళ్ళు చెప్పిన కంప్లైంట్ తీసుకోలేదు, కానీ వాళ్ళు అసలు బెట్టేసి వెళ్ళిపోయారు. వీళ్ళు చేస్తున్న టార్చర్ వాళ్ళు నైట్ అయితే చాలు ఒకటే సాంగ్స్, మేకులతో శబ్దము ఇలా చేయడం వల్ల వాళ్ళు పెట్టిన టార్చర్ కి వాళ్ళు హౌస్ లగేజ్ చేసి వెళ్ళిపోయారు. వీళ్ళతో నేను భరించలేకపోతున్నారు. అసలు వీళ్ళ వల్ల వేరే ఓనర్స్ కూడా రావట్లేదు. అయిపోయిందా? అంటే టైం పడుతుంది ఏమో, చిన్న పనుంది కృష్ణనగర్ లో చూసుకుంటారు. సో ఆ ఓనర్ గారి సమస్య ఏంటో ఆవిడకి కూడా తెలియదు, కానీ మంచి సమస్య చెప్పారు. ఎస్, అంటే రాత్రులు 12ంటికి మేకులు కొట్టాలను పాటలు పెట్టడాలు చేస్తూ ఉంటారు టెనెంట్స్. వెరీ డిస్టర్బింగ్ అంటున్నారు. మీరేమంటారు టెనెంట్స్? ఆ పాటలు మేకలు కొడుతుంది మీ కూతురే అండి నైట్ వచ్చి. నీకు అర్థమై కొట్టావా? నువ్వు చప్పటి కొడితే అతను కూర్చుంటాడని కొట్టావా? గుడ్ బాయ్. ఓకే, శుభవాని ఇంట్లో పూజ చేసుకుంటే పైనుండి బీర్ బాటిల్ పడేసి. టెనెంట్లు అంతే అమ్మా. ఏంటన్నా కింద ఎందుకు పడేస్తున్నారు? కిందకి వచ్చి పైకి తీసుకురండి. నేను పైనుంచి బాటిల్ వేసినా సరే, కానీ మీకు కొడుకు వచ్చి కింద కూర్చొని అదే బీర్ బాటిల్ నుంచి వాటర్ పడుతుందని తాగుతున్నాడు. అప్పుడప్పుడు అవుతూ ఉంటున్నా. మార్నింగ్ కొంచెం హాట్ వాటర్ తాగుతుంది. ఓకే ఓకే, ఎస్. రెంట్ కు మేము ముగ్గురు ఇస్తే 4-5 మెంబర్స్ వస్తున్నారు. అసలు రెంట్ కట్టరు. రెంట్ కి వచ్చేటప్పుడు ఇద్దరని చెప్తారు, తర్వాత చూస్తే 4-5 ఉంటారు. రెంట్ మాత్రం కరెక్ట్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వట్లేదు? అడుగు, రెంట్ కరెక్ట్ ఇవ్వచ్చు కదా. ఏమైంది, ఎందుకు ఇవ్వట్లేదు? రెంట్ మీ అబ్బాయిని అడుగు, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నా? నేను మీ అమ్మాయిని అడిగి ఇవ్వచ్చు కదా, మీ అమ్మాయి కూడా ఉంటుంది కదా ఇంట్లో. నెల 4 నుంచి ఆడే కడుతున్నాడు నా బిల్ అంతా, కనీసం రెంట్ కట్టలేడా? ప్రదీప్ ఏంటి ప్రదీప్ మాట్లాడట్లేదు? లైట్ లెక్కెట్టుకుంటారు. రెంట్ అంటే ఇవ్వరాదు. ఓనరు టెనెంట్ కొట్టుకుంటున్నప్పుడు మధ్యలో రావద్దని చెప్పారు మా నాన్నగారు. అవును, ఇంతకీ రెంట్ కట్టట్లేదు అంటారు. రెంట్ కట్టట్లేదా? ఎక్కువ మంది ఉంటున్నారా? ఎక్కువ మంది ఉంటున్నారు కదా, రెంట్ ఇంకెక్కువ పెంచితే కట్టట్లేదు. ఉన్నదంటే ఇస్తలేరు. ఎక్కువ మంది ఉంటారు టెనెంట్స్. అది మా ఇష్టం. ఫ్రెండ్స్ అన్నప్పుడు రారా? ఇది మా ఇష్టమే. కరెంట్ తీసేస్తాం మేము. కరెంట్ తీసాం ఎందుకని ఇంటి ముందు దాదాగిరి చేస్తారు. ఇల్లు మీది కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు. అది చేస్తాం కాబట్టి మేము ఏమైనా చేస్తాం. అది అవును, ఏమైనా చేయొచ్చు. తాగి వాగరమా? తాగి వాగరమా? మేము తాగేది అంతా స్ప్రైటే. ఓనర్లు మీ ఇష్యూలు ఏంటి? ఇంకా వాటర్ వేస్ట్ చేస్తున్నారు. ట్యాబ్ ఓపెన్ చేసి అట్లే విడిచిపెడుతున్నారు. వాటర్ మొత్తం వేస్ట్ అవుతుంది. మాకు కింద వస్తలే అంట. ట్యాప్ ఉంటే సరిపోద్దా? అందులో వాటర్ ఉండే అవసరం లేదా? ట్యాప్ ఓపెన్ చేస్తే గాలి తప్ప వాటర్ రావట్లేదు. నాకెందుకో ఫర్ ద ఫస్ట్ టైం ఇదొక ప్రజా సమస్య చర్చా వేదికలా కనిపిస్తుంది. చాలా తీవ్రంగా చర్చించుకుంటున్నారు వీళ్ళందరూ వీళ్ళ సమస్యల గురించి. నాకేమో ఇది ఎక్స్ప్రెస్ రాజస్వ అని చెప్పారు. నువ్వు మళ్ళీ లేచావమ్మా, ఏంటమ్మా ఏమైంది ఈసారి? ట్యాప్ ఉంటే సరిపోదు కదా, అందులో వాటర్ కూడా ఉండాలి కదా మేము వాడాలంటే. దీన్ని అధిష్టానం వరకు నేను తీసుకెళ్తాను.
తప్పకుండా దీని తీవ్రంగా చర్చిద్దాం మనం. మీ ఏరియా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను. వీళ్ళకి ఈ సమస్య తీరాలి అని మీరు అనుకుంటుంటే ఎస్ అని టైప్ చేసి మీ ఫోన్ లో జేబులో పెట్టుకోండి. కాదు అని నో అనిపిస్తే ఫోన్ తీసి నేలకేసి కొట్టండి. ఇంకెప్పుడు మేము ఏ సమస్యలు అడగండి. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం 2వ విడత కార్యక్రమంలోకి అడుగు పెట్టాలి అంటే ఎస్ మేడం గారు రండమ్మా. అండ్ ఓనర్ గారు ఎస్ మనోజ్ భాయ్ దామ్మా ఇక్కడ రండి. ఇప్పుడు వరకు ప్రశాంతం కూర్చున్న ఈ నలుగురు జీవితాల్లో ఇప్పుడు కలకలం రేగబోతోంది. ఓకే, ఇప్పుడు మీకు నేను టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు ఈ పిచ్చోడు పక్కన చైర్లో అద్భుతంగా కూర్చోగలుగుతారు. అంటే ఆయన పిచ్చోడు కాదమ్మా, ఈ పిచ్చోడు పక్కన చైర్లో కూర్చోగలుగుతారని అర్థం. బాగా కవర్ చేశారు బ్రో. రెడీయా? మేకప్ తీసేస్తే భలే ఉన్నారు మీరంతా, వండర్ఫుల్ గా ఉన్నారు. ఒరిజినల్ ఫేస్ అన్ని బయటకు వచ్చేసాయి. సో మీరు ముక్కుతో మూతులతో ఎన్ని తిప్పినా ఆ మాస్క్ పక్కకి జరగదు, మీకేమీ కనపడదు. ఇప్పుడు ఒక అద్భుతం ఏంటంటే మీ ముందు 3 స్టూల్స్ ఉన్నాయి. వాటి మీద మీరు కూర్చుంటారు. ఎప్పుడు మ్యూజిక్ ఆఫ్ అయినప్పుడు. మ్యూజిక్ ఉన్నంతసేపు రౌండ్ రౌండ్ గా తిరుగుతూ ఉంటారు. ఆఫ్ అవగానే వెళ్ళి కూర్చోవాలి. ముగ్గురికే ప్లేస్ ఉంది, ఒకళ్ళు నుంచుని ఉంటారు. ఆ నుంచుని వాళ్ళు అవుట్ అవుతారు, మ్యూజికల్ చైర్స్ లాగా. ఓకేనా? రెడీయా? ఓకే మనోజ్ భయ్య నీ రైట్కి వెళ్ళు. మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే కుర్చీ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. రెడీ? మ్యూజిక్ ఆన్. ఎవడు ఎవడు ఎదురు పడే దవడు ఎవడు తెరువు పడి ఎవడు మ్యూజిక్ ఆఫ్ అయ్యాక ఇప్పుడు కాదు, లే అక్కడి నుంచి లే మనదన్న లేక తీసుకుంటే చిటాపటాసే మ్యూజిక్ ఆఫ్ అయ్యాక లటపట లైట్ పడి గడి గడి స్టేజ్ పైకి విసిల్లెనో విరగబడి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీకు స్ట్రైట్ గా స్ట్రైట్ గా స్ట్రైట్ గా సో ప్రసూనాంబ నువ్వు ఒక్కదాన్ని మాస్ తీయచ్చు. నీకు అద్భుతం ఏంటంటే నువ్వు ఇదంతా ఎత్తుక్కుంటున్నావమ్మా. కుర్చీలన్నీ అక్కడున్నాయి. వెరీ గుడ్. ఈయన ఎవరు కూర్చున్నా పర్లేదు, ఆ కుర్చీలో కూర్చోడానికి ట్రై చేస్తాడు ఈయన. అలా కాదు నాన్న, ఖాళీ ఉన్న దాని మీద కూర్చోవాలి, ఉన్న వాళ్ళని తోసేసి కూర్చోకూడదు మనం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీరు ముగ్గురు మిగిలారు అండ్ చైర్లు మాత్రం 2 ఉంటాయి. సో ఎవరు ఇద్దరికే ఛాన్స్ ఉంది, 3వ వ్యక్తి అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రెడీ? మ్యూజిక్. మ్యూజిక్ ఆఫ్ అయినప్పుడు కూర్చోవాలి.
ఇక్కడ 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 దా ఇక్కడ 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 ఇక నీ రైట్ కూర్చో కూర్చో కింద కూర్చో ఇక్కడ ఇక్కడ కింద కూర్చో 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 అక్కడే ఉంది కూర్చో అక్కడే ఉంది కూర్చో అమ్మాయి దగ్గర లేదు నువ్వు అక్కడే ఉండమ్మా నువ్వు అక్కడే ఉండి సేఫ్ గా ఉన్నావు నేను ఇక్కడే ఉన్నాను చాలా బాగా ఆడారు మీరు ప్రతిసారి ఆడుతున్నప్పుడు చాలా వెరైటీగా ఉంది మీరు ఇందాకేమో ఆ సెట్ వెనకాలకి వెళ్ళి ఎత్తుక్కుంటాడు ఆవిడ పేరు ఈసారేమో ఆయన కాలే తొక్కుకుంటూ తిరుగుతున్నారు మీరు నాకు అర్థం కాలే బట్ వెల్ రైట్ అన్నయ్య నువ్వు మనుషుల్ని తన్నడం ఉన్న వాళ్ళని తోసేయడం చాలా వైలెంట్ గా ఆడుతున్నావు అన్న నువ్వు అలాంటివి ఆడకూడదు ఒకళ్ళు కూర్చున్నారు అనుకో కుర్చీలో ఆ కుర్చీ పక్కనే నీ కుర్చీ ఉండాలని గ్యారంటీ లేదు నీది ఇంకో చోట ఎక్కడో ఉంటుంది అది ఆవిడ కూర్చునే తగులుతుంది అనమాట పళ్ళు లోపల పెట్టమని చెప్పాను నేను ఓకే ఒకటే స్టూల్ ఉంటుంది ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉంది ఈ స్టూల్ లో ఎవరైతే కూర్చుంటారో ఫస్ట్ వాళ్ళే ఈ చైర్ లోకి వెళ్తారు రైట్ రెడీ మ్యూజిక్ వెనక్కి అలా వెనక్కి వచ్చాను అలా వెనక్కి నీ అంత దారుణంగా ఇప్పటివరకు ఎప్పుడు ఆడుండడు గేమ్ థ్యాంక్ యూ సో మచ్ వెల్ ప్లేడ్ మనోజ్ అండ్ ఆ చైర్ లోకి ఈ అమ్మాయి వెళ్తుందని మనం అనుకున్నాం పాపం ఈ అమ్మాయి గెలుస్తుందని అందరూ ఆశించారు బట్ ఐఎమ్ సో సారీ కంగ్రాచులేషన్స్ మీరు గెలిచారు and well played so there you go okay so మీ ఫ్యాన్స్ అందరూ బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరు సూపర్ గా ఆడారు అండ్ ఆ రెండు చైర్ల మీదకి మోస్ట్ స్పెషల్ క్యాండిడేట్స్ స్పెషల్ పీసెస్ వస్తాయి మీరిద్దరు వచ్చారు సో ఇంతసేపు బాగా కబుర్లు చెప్పారు బాగా ఆటలు ఆడారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ దాకా షిఫ్ట్ అవ్వాలి అండ్ మీ ఇద్దరులో ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా అవుతారు కాబట్టి చాలా సింపుల్ ఆ చైర్ లో కూర్చుంటారు అది తిప్పుతుంది తర్వాత మీకు తిరుగుతుంది మీరు స్టాప్ అనగానే దాంట్లో నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళి అక్కడున్న అగ్గిపెట్టి తీసుకుని ఇక్కడున్న అగ్గిపుల్ల తీసుకుని ఆ క్యాండిల్ దగ్గరికి వెళ్ళి వెలిగించాలి
అగ్గిపెట్టైనా ముందు తీసుకో, లేకపోతే పుల్లలైనా తీసుకో. ఇటు వచ్చి పుల్లలు తీసుకుని అటు వెళ్ళి అగ్గిపెట్టి తీసుకుని క్యాండిల్ దగ్గరికి వెళ్ళాలి. ఈ 3 చేయాలి. అండ్ ఇన్ టైంలో ఎవరు ఫాస్టెస్ట్ గా చేస్తారో, ఎవరి క్యాండిల్ అయితే వెలుగుతుందో వాళ్ళు పాకేష్ బా ఎంత బాగా తల ఊపాడు కాబట్టి మా డిప్ప కటింగ్ ముందు పంపి. 3, 2, 1 గో. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెంటనే ఎవడైనా ప్రశ్నించావా? పోయేది ఏమీ లేదు చూడదో లోలీటా సెñorita లైఫ్ అయిపోతుంది. లోలీటా సెñorita అచేతే కానీ చేద్దాం పాట పాట. ఏమైంది? ఏంటి మ్యాటర్ ఏంటి? ఓకే 3, 2, 1 గో గో. వెనకిదా రెండు చేతులు డాన్స్ మరి ఎందుకు ఆవిడకి దండం పెట్టుకుని బయలుదేరావు? అసలు మీకు పెడదామనుకున్నా, మీరు అక్కడ ఉన్నారనుకుని ఊహించుకున్నా. తిరగని ఆపగానే ఒక్క నిమిషం ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. సాష్టాంగ నమస్కారం చేసి చెప్తున్నా తెలుస్తుంది బిడ్డకి. ఓకే, క్యాండిల్ వెలిగించడంలో సూపర్ ఫాస్ట్ గా వెళ్ళావు. నీకంటే ఫాస్ట్ గా కనుక తను చేస్తే, అంటే ఈ నమస్కారాలు అవన్నీ చేయకుండా ఆవిడ కొంచెం ముందు వెళ్ళింది అనుకో, డెఫినెట్ గా ఆవిడ గెలుస్తుంది లేదా నువ్వు గెలుస్తావు. రైట్? ఓకే. ఆహా, ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ లాగా ఎంత సీరియస్ గా కూర్చున్నావుడా? అమ్మా, అతని కంటే ఫాస్ట్ గా నువ్వు చేయగలవా లేదా చూద్దాం. రైట్? 3, 2, 1 గో. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి కడపన వెంటనే ఎవడైనా ప్రశ్నించావా? ఇదివరకు నడిచిన దూరం ఎంతని కూలిచావా? కాలానికి వయసెంత అని ఆరా తీసావా? ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబే తెలియకుండా పోయేది ఏమీ లేదు చూడదో లోలీటా సెñorita లైఫ్ ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంటా. లోలీటా సెñorita అచేతే కానీ చేద్దాం పాట పాట. 3, 2, 1 and stop. Go. సింగిల్ లెగ్ నుంచి అమ్మా ఇలా ఒకటి కలిపి దగ్గర వస్తుందా? నా దగ్గర ఉప్పు ఉందా? పడిపోయిందమ్మా. నాకు కూడా చెప్పండి, నేను కూడా దగ్గర వైట్ కంటాపడడం ఏమైనా బండి ఇక్కడ లైట్లు ఉన్నట్టు, నేల ఏమో పైన ఉన్నట్టు అలా ఏమైనా అనిపిస్తుంది నీకు? లేదు, తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. నీకు తిరగట్లేమో, వాళ్ళందరూ అటు ఇటు పరిగెడుతున్నారు అంతే. వాళ్ళందరూ ఇటు నుంచి ఇటు పరిగెడుతున్నారు అంతే. నీకు బానే ఉంది. ఓకే, అండ్ వెరీ వెల్ డన్. సూపర్ స్పీడ్ గాడు. సో మిస్టర్ శివ దా, ఎలా ఉంది ఇంటికి? అతను ఆడుతున్నప్పుడు ఎలా అనిపించింది? నువ్వు ఆడినప్పుడు ఏమనిపించింది? భయం అయింది. అతను ఆడుతూ కామెడీ అనిపించింది. నాకైతే మరి చుక్కలు పంపించినాయి. ఆపగానే ఏంటి నీ పరిస్థితి?
ఇప్పుడు పడిపోతున్నా భయం. ఆయన అయితే బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు కాబట్టి దిగ్గానే బయలుదేరి వెళ్ళిపోయావు. ఏదో అర్జెంట్ పనున్న దిగ్గానే ఎస్ అనుకుంటే వంకరగా నడుచుకుంటూ వెళ్ళావు. సో ఇద్దరు స్పీడ్ గానే వెళ్ళి క్యాండిల్ వెలిగించారు. సో ఇంతకీ ఎవరు ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా వీళ్ళిద్దరిలో? కంగ్రాచులేషన్స్ యాదవ్. వెరీ గుడ్ అన్న. అది తిరగడం వల్ల అలా అయింది డాన్స్, లేకపోతే మామూలు బాగానే చేసేవాడు అబ్బాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివ, వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. అండ్ సూపర్ స్పీడ్ లో ఆడావు లాస్ట్ లెవెల్. అండ్ సూపర్ గా డాన్స్ చేసే, అసలు డాన్స్ అలా చేస్తారు నాకు తెలియదు. అది డాన్స్ అది. సో ఇవాళ మన ఎక్స్ప్రెస్ రాజా ఈజ్ స్వప్న. సూపర్ అమ్మా. అండ్ కంగ్రాచులేషన్స్. ఇలాగే ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటూ అలాంటి అద్భుతమైన డాన్స్ మళ్ళీ చేస్తూ అండ్ ఇలాంటి గ్రౌండ్ లో ఆడుతూ ఉండు. అండ్ ఇవాళ విన్నర్ అండ్ నువ్వు ఎక్స్ప్రెస్ రాజా, కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఎక్స్ప్రెస్ రాజాలు చాలా మంది మన దగ్గర ఉన్నారు. అండ్ మీలోంచి ఆ టాలెంట్ అంతా తవ్వి బయటకు తీయండి. నేను మళ్ళీ రేపు సాయంత్రం కలుస్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అందరు బాగా చదివే స్టూడెంట్సా, నాలాగా ఇంకా బాగా చదివే స్టూడెంట్సా? కొంచెం అంతకు మించా? వెరైటీ హెల్ప్లు మీరు చేశారా? మిమ్మల్ని ఎవరైనా అడిగారా? మా ఫ్రెండ్ ప్యాంట్ చినిగిపోతే ఇంకో సైడ్ కూడా చింపేశాను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి వెళ్ళి అడిగాడు, కానీ నేనే పోయి ప్రపోజ్ చేసి చూపించాను ఇలా చేయాలి. ఇంతకంటే పెద్ద హెల్ప్ ఏమైనా ఉందో చెప్పి ప్రపంచంలో? మా ఫ్రెండ్ కి వాటర్ బాటిల్ అని చెప్పి వాటర్ బాటిల్ ఇచ్చాను. అది నువ్వు హెల్ప్ చేసినట్టు కాదే, నాకు హెల్ప్ అయింది. మందు బాబులం మేము, మందు బాబులం. మా ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కి చాటింగ్ లో హెల్ప్ చేశా. ఆ అబ్బాయి ఏం చేశాడు అప్పుడు? నా సైడ్ వచ్చేసాడు. మా డాడీ క్రెడిట్ కార్డ్ బిల్ రావట్లేదంటే షాపింగ్ చేసి హెల్ప్ చేశా.